దాన్ని ఏ విధంగా అడ్డుకోవడం? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు రాజ్యాంగ ప్రక్రియను ఆపడానికి కొరకే ఈ రాయల్ తెలంగాణ అంశం మళ్ళొకసారి తెరపైకి వచ్చింది. ఇది కొందరు లాబీ చేస్తూ సీమాంధ్రకు సంబంధించిన కేంద్ర మంత్రులు రాష్ట్ర ఏర్పాటు అడ్డుకోలేకపోతున్నాం, ప్రక్రియ కొనసాగుతుందన్న తరుణంలో గతంలో కూడా ఇలాంటి అంశాలతోనే రాయల్ తెలంగాణ అంటూ, కోస్తా జిల్లాలకు ఒక రాష్ట్రం అంటూ, హైదరాబాద్ను ఒక రాష్ట్రంగా అంటూ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి వాళ్ళకి ఇంట్రెస్టెడ్గా తొత్తులుగా పనిచేసే కొందరు తెలంగాణ ద్రోహులతో కలుపుకొని ఈ ప్రయత్నాలు గతంలో చేయడం జరిగింది. ప్రస్తుతం యావత్తు తెలంగాణ రాజకీయ నాయకత్వం ఏకమైపోయి 10 జిల్లాలతో కూడుకున్న తెలంగాణ వస్తుందని అనుకున్న దానికన్నా ఎక్కువ ప్రకటన వచ్చినాక ఈ రాయల్ తెలంగాణ అంశంతో ఈ ఆఖరి అంకంలో ఉన్న తెలంగాణ రాజ్యాంగ ప్రక్రియను ఆపడానికి కొరకే ఈ అంశం. రాయల్ తెలంగాణ ఏర్పాటు చేయాలనే ఆలోచన గౌరవ సోనియా గాంధీ గారి మధ్యలో లేదు. 10 జిల్లాలతో కూడుకున్న తెలంగాణనే ఏర్పాటు చేయాలని వాళ్ళు ఆదేశించినట్టుగానే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయించినట్టుగానే జరుగుతుంది. అది రాష్ట్ర ఏర్పాటు ప్రకటన ప్రక్రియ ఆపడానికి కొరకే అంశాన్ని అడ్డుకోవడానికి తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం కొంచెం చలికాలంలో దుప్పట్లు దులుపుకొని బయటికి వెళ్లాల్సిన అవసరం ఉన్నది. ఢిల్లీ యాత్ర బట్టి కేంద్ర అధినాయకత్వాన్ని దుప్పట్లు పక్కకు పడేస్తూ ఈ రాయల్ తెలంగాణ అనేది రాష్ట్ర ఏర్పాటు అడ్డుకునే ముసుగులో లేవనెత్తిన అంశం కాబట్టి దీనిని తీసి ఆ కృష్ణా నదిలో ఇంకెక్కడో పడేసి లేకపోతే మూసి నదిలో పడేయాల్సిన అవసరం ఉన్నది. ఈ కుట్రపూరితంగా రాజ్యాంగ ప్రక్రియ ఆపే ప్రయత్నం